వాళ్ళకి మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ 6 ఇస్తామన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు. ఇవి కాక మేనిఫెస్టోలో 143 ఐటమ్స్ పెట్టి ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తోంది. మేనిఫెస్టో రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది. ఎందుకంటే ఈరోజు లిక్కర్కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? లిక్కర్కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి? లిక్కర్కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు, ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది, ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి. ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, లిక్కర్లు ఏవైతే ఈరోజు ఉన్నాయో ఆ డిస్టిలరీలు అన్నిటికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి మీరు వెరిఫై చేయండి. జీవోలు అన్ని చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే, ఒకటి కూడా జగన్ గారు ఇచ్చింది కాదు. ఆ డిస్టిలరీలో నుంచి ఈరోజు స్కామ్ జరిగింది అంటే, నాసిరకం మందు ఇచ్చినారంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ డిస్టిలరీని ఎందుకు మూసేయలేదు? వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదని నేను అడుగుతున్నా. సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే డిస్టిలరీలకి ఎందుకు వాళ్ళ ఆర్డర్లు ఇస్తున్నారు? నాసిరకం అని చెప్పిన బ్రాండ్లని ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర కొని అవే ఎందుకు ఈరోజు వైన్ షాపుల్లో అమ్ముతున్నారు, బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు, పర్మిట్ రూములు ఇచ్చి అమ్ముతున్నారని నేను అడుగుతున్నాను. ప్రజల జీవితాలు నాశనం చేసే విధంగా మీరు మళ్ళీ 43,000కు పైగా బెల్ట్ షాపుల్ని ఓపెన్ చేయించారు. మళ్ళీ లిక్కర్ షాపులు, ప్రతి షాపు ముందు కూడా ఈరోజు అమ్మకాలు ఏ విధంగా కూర్చొని తాగి తందనాలు ఆడే విధంగా మీరు వీడియోలు మీ ఛానల్లోనే చూసుకుంటున్నారు. ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు లిక్కర్ సిండికేట్ని తయారు చేసి వాళ్ళు రేట్లు పెంచుకొని వీళ్ళకి కమిషన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేసే విధంగా ఈరోజు మిథున్ రెడ్డి గారిని కానీ ఇంకొకరిని అరెస్ట్ చేయడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు. పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు, కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం. కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు, మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదంటారు తీరం ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఏదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలా మంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్ల ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి 7 సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏం వారికి భయపడాల్సిన అవసరం ఏం లేదు.
దా నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పని చేయడు. నీకు మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని మోహన్ రెడ్డి మాకు పద్ధతి తెలుసు, మాకు చట్టం తెలుసు, మాకు పద్ధతి తెలుసు, చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు, కోర్టులను ఎలా గౌరవించుకోవాలో తెలుసు. దాని ప్రకారమే ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు, ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం, అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం, పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది. గత 5 సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది, మేమే రేపు 50 సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా, లెక్క జమ లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచనే వాళ్ళ బుర్రల్లో రాలేదు. గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా గానీ అవిపరీతమైన అవినీతి చేశారు. అందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇంకొకటి చెప్తాను, వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే. నేను ఒకటే చెప్తున్నాను, కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్న వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నాం, నెక్స్ట్ 20 సంవత్సరాలకు సరిపడా మా ముని మనవాళ్ళు కూడా బతికేంత సంపాదించుకున్నామని వర్డ్స్ కొన్ని వాడకూడదు. చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది. డెఫినెట్ గా నీతిగా నిజాయితీగా సంపాదించుకోండి. గవర్నమెంట్ చాలా పథకాలు చాలా ఇచ్చింది, వాటిని వాడుకొని ముందుకెళ్ళండి. అంతేగాని వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అహంకారంతో పోయేసి ఇంకా మేము సంపాదించేసుకుని ఏం పర్లేదు, ఇప్పుడు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాము, వీఆర్ ఫిట్, మనకు అయితే మన తర్వాత 4 తరాలు 10 తరాలు తినేంత సంపాదించుకున్నాం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. చట్టాలు మారుస్తారు, అన్ని మారుస్తారు. దోచుకున్న వాళ్ళ దగ్గర దాచుకున్నదంతా మట్టంగా గల్లాపెట్ట తెరిచి తీసుకొచ్చుకొనేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి అవినీతిని కొంచెం తగ్గించుకుంటే మంచిది అని నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉంటాను. డెఫినెట్ గా మేయర్ గారు చేసిన తప్పుకి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలా. దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది. ఈ రోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా? మేము సిద్ధము, అంటే మీ సిద్ధం కాదు, మాది వేరే సిద్ధం లేండి. హామీలు మేము నెరవేర్చట్లేదు, జనాలను గాలికి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకి రావడానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? ఇంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు. మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు, లోకేష్ అన్న క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేస్తామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతుళ్ళు కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈ రోజు ఎంత అవినీతి చేశారో ఆ కార్యక్రమం చేయట్లేదు. ఈ రోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం, మీరు బురద చెల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీకొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాకుండా కేవలం 1 సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు.